ప్రవీణ్ పగడాల గారు ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం అది బాగా హైలైట్ అవుతుంది, హల్చల్ అవుతుంది. బేసిక్గా ఆయన మృతి చెందిన తర్వాత అయితే కనుక ఈ ఆధారాలన్నీ బయటకు రావడం, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా మన పోలీసులు వచ్చి అన్ని సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. సో ఆయన వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంత పెట్రోల్ కొట్టించుకున్నారు, ఏం మాట్లాడారు మీతో? మాట్లాడడం ఏం మాట్లాడలేదండి. 8 లీటర్స్ పెట్రోల్ అన్నారు. 8 పెట్రోల్ కొట్టేసిన, బండి ముందలు కాపి పైసలు ఇస్తా అన్నాడు. బండి ముందల పెట్టిండు, పైసలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు, అంతే అండి. ఆయన ఎవరో కూడా నాకు ఐడియా లేదు అసలు. ఓకే, పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఏం డీటెయిల్స్ అడిగారు? అంటే ప్రవీణ్ పగడాల ప్రత్యేకంగా ఆయన గురించి రావడం కానీ, రాజమహేంద్రవరం నుంచి పోలీసులు ఆయన చనిపోయారు అన్న తర్వాత ఎంక్వైరీ అడుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదండి, చనిపోయారని నాకు చెప్పలేదు అసలు ఏమైంది, ఎట్లా వచ్చిండు, పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఇంకేమన్నా మాట్లాడిండా, ఆ డీటెయిల్స్ అడిగిరా. సో ఏం మాట్లాడారు అంటే అక్కడ మీ ఇద్దరు ఎంత పెట్రోల్ కొట్టించాలి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది, ఆయన ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి, జస్ట్ 8 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అన్నారు. సో పోలీసులు ఈ డీటెయిల్స్ అన్ని అడిగారా? మీరు చెప్పారా ఇవన్నీ డీటెయిల్స్? చెప్పినాము. ఓకే, చెప్పారు. ఇట్లా జరిగింది, పెట్రోల్ అయిపోయింది, కొట్టించుకున్నారు, వెళ్ళిపోయినారని చెప్పినాను. ఓకే, ప్రవీణ్ పగడాల ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ హెల్మెట్తో బండితో డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఆ హెడ్ లైట్ ఊడిపోయినట్టు ఏమైనా కనపడిందా మీకు అప్పుడు స్టార్టింగ్ ప్రవీణ్ పగడాల వచ్చినప్పుడు? నాకు అనిపించింది హెడ్ లైట్ ఊడిపోయి ఉంది, అంతే. హెడ్ లైట్ ఊడిపోయే ఉంది. సో అంటే ఆయన కాన్వర్జేషన్ మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఒక మాట మాట్లాడారు, కానీ తర్వాత అంతా తలదించుకున్నట్టే కనపడుతుంది. అంటే మీరు అది గమనించారా? లేదు, అవన్నీ ఇక మేము చూడం కదా, పెట్రోల్ కొట్టినాము, మనీ తీసుకున్నాం, అంతే. అంటే జస్ట్ సైకిల్ ఇలా మాట్లాడుతూ ఆయన మాటల్లో చెప్పారా, లేకపోతే తల ఊపుతూ చెప్పారా? మీకేమైనా 8 అని చూపించినారు, నేను 800 8 లీటర్స్ అని క్లారిటీ తీసుకొని కొట్టినాను. 8 అంటే ఫింగర్స్ తో చూపించారా? ఎలా చూపించారు? ఇక్కడ ఇట్లా చూపించాను, అంతే. 800 అంటే లేదు 8 లీటర్స్ అంటే మళ్ళీ తల ఊపిండు, కథం కొట్టేసిన. దానికి కూడా సమాధానం చెప్పలేదు, ఇలా తల ఊపారు, అంతే. ఓకే, సో తర్వాత పెట్రోల్ కొట్టించుకుని ఇక్కడ ఎంత కొట్టించుకున్నారు అన్నారు? 8 లీటర్స్ కొట్టించుకుని 800 పే చేసి వెళ్ళిపోయారు. 872 పే చేసి వెళ్ళిపోయారు, అంతే. ఓకే, పోలీసులు ఇంకేమైనా డీటెయిల్స్ అడిగారు? ఇంకేం లేదు. బాగానే గుర్తుపెట్టుకున్నారు ఇన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి? లేదు, ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేటోడు, అట్లా అని గుర్తుంది. ఓకే, ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు ఇవ్వకుండా. అంటే ఫోన్ పే ఏమైనా చేశారా లేకపోతే క్యాష్ ఇచ్చారా? లేదు, ఫోన్ పే చేశారు. ఓకే, సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు ఆయన. మీకేం అర్థం కాలేదు ఆయన ఎటు వెళ్తున్నారు ఏంటి? ఏం తెలియదు అసలు, ఇంకా లైట్ కస్టమర్ కదా, లైట్ తీసుకున్నాం. ఓకే, సో అంటిల్ అన్లెస్ అంటే మనిషి వచ్చి